లోబ్స్ ఇలా ఇచ్చి వాళ్ళకి చూపించడం కంటే కూడా మనం దీనిలో గాలి ఊది ఆ లోబ్స్ని క్లియర్గా చూపించాలి. గాలి ఊదాలంటే మనం ఒక ప్లాస్టిక్ పైపు కానీ పెట్టండి, లేకపోతే ఒక మందం పేపర్ని ఒక రోల్ లాగా చేసి పెట్టండి. అట్లా కాకపోతే నార్మల్గా ఇది మన పెదాలకు తాకకుండా పట్టుకోండి. ఓకే, ఫస్ట్ నేను బ్లో చేస్తాను. చేసి మీకు రైట్ సైడ్ 3 లోబ్స్, లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్ చూసే ప్రయత్నం చేద్దామండి. ప్రతి ఆర్గాన్ కొన్ని స్పెసిఫిక్ లేయర్స్ కవర్ చేయబడతాయి. ఇక్కడ లంగ్స్ దేంతో ఉందండి, ప్లూరా మెంబ్రేన్ కనబడుతుందా క్లియర్ గా బయటికి? ఈ ప్లూరా మెంబ్రేన్స్ లోపల మనకి ఏ ఫ్లూయిడ్స్ ఉంటాయి? ప్లూరల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఇది పని ఏంటండి, ప్రొటెక్షన్. క్లియర్. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఊదుతాను చూడండి. ఇది రైట్ సైడ్ 1 2 కింద పెద్దది 1 3. రైట్ సైడ్ ఎన్ని లోబ్స్ ఉన్నాయి? 3. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఎల్ షేప్ లో ఉన్నది మొత్తం 1, కింద ఉన్నది 2వది. లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్. కానీ 4 లెగ్డ్ అనిమల్స్ లో, ఎస్పెషల్లీ రూమినెంట్స్ లో ఒక స్పెషల్ లోబ్ ఉంది మధ్యలో, దాన్ని మనం కాడల్ లోబ్ అంటాము. ఇది మానవులలో ఉండదండి. ఇది ఎంత బాగా చూపించండి. ప్లూరా మెంబ్రేన్ ఇంతకుముందు వాళ్ళకి రాలేదండి. క్లియర్. ఈ మధ్యలో ఈ లోబ్ విధంగా చూస్తాం. మధ్యలో చూడండి, రైట్ కాదు లెఫ్ట్ కాదు. ఎస్, ఇది ఎందుకు వచ్చిందో కూడా తెలియదండి. దీని గురించి సర్చ్ చేసాము, సరైన ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇది రెస్పిరేషన్లో పార్ట్ లాగా అవుతుంది మేడం. క్లియర్. ఈ రకంగా మీరు మంచి బ్లో చేస్తే పిల్లలు వావ్ అంటారు, మర్చిపోలేరు ఎప్పటికీ. రెండవది, ఇప్పుడు డిసెక్షన్ చేయడం వల్ల డార్సల్ సైడ్ సార్, డార్సల్ ఎందుకు? అలాగే ట్రేకియా డివైడెడ్ ఇంటూ 2 బ్రాంకై సార్. ఆ బ్రాంకై డివిజన్ కూడా క్లియర్గా కనబడుతుంది. ఈ వైపు నుంచి చేసుకునే ఇబ్బంది ఉండదు. ఓకే, డిసెక్షన్ చేస్తున్నప్పుడు ట్రేకియా టెక్స్చర్ కూడా మీరు చెప్పాలి పిల్లలకి, లోపల ఏ విధంగా ఉంటుంది. మీరు ఊదుతున్నప్పుడు దీని టెక్స్చర్ కూడా చెప్పండి. స్పంజీ లాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఎందుకంటే లోపల 8 సాక్స్ ఉండడం వలన స్పంజీ లాగా ఉంటుంది. అలాగే డార్సల్ సైడ్ నుండి మనం చేద్దాము. స్కాల్పెల్ డిసెక్షన్ బెడ్ ఫిక్స్ చేయబడింది, అందరికీ తెలుసు. దీన్ని పట్టుకునే విధానం ఏంటంటే మనం పెన్ ఆర్ పెన్సిల్ లాగా ఫోల్డ్ చేయండి సార్. ఇట్లా కత్తిలాగా పట్టుకోవద్దు. ఓకే, ఎప్పుడైనా మాకు కంఫర్ట్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఏమైనా అడిషనల్ టిష్యూస్ కింద ఏమైనా ఉంటే తీసేయండి సార్. డిసెక్షన్ చేయడం అవరోధాలు ఉంటాయి. ఒకసారి చూడండి ట్రేకియా టెక్స్చర్ ఇలా ఉందండి. ఇక్కడ జిగటగా ఉంది,
మ్యూకస్ లేయర్స్ ఉండడం వలన ఈ మ్యూకస్ సీక్రెట్ చేస్తాయి కాబట్టి ఇది జిగటగా ఉంది. ఎందుకు జిగటగా ఉండాలి మీకు తెలుసు, లేయర్లోని డస్ట్ పార్టికల్స్ స్టిక్ చేయడం. రెండవది రేఖ ఎల్లప్పుడూ కూడా డ్రైగా ఉండకుండా మ్యూకస్ మెంబ్రేన్స్ అనేవి చూస్తాం. ఓకే, షైనింగ్ కనబడుతుందండి. ఇప్పుడు రేఖ దేనిగా డివైడ్ అవుతుంది? టూ కనబడుతుందా అండి? క్లియర్? ఎవరికైనా కనబడడం లేదా? చూడండి. ఎస్, టూ బ్రాంకైగా విడిపోతున్న ఈ పార్ట్ని కూడా మీరు పిల్లలకు చూపించాలి. ఒక్కొక్క బ్రాంకై అనేది ఒక్కొక్క లంగ్ లోపలికి వెళ్ళిపోతుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిసెక్షన్, అసలు డిసెక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం డిసెక్షన్ బ్రాంకై నుండి చేస్తున్నప్పుడు ఆ బ్రాంకై మీద నుండి చేయాలి. టిష్యూ బయటి వైపు చేయకూడదు. ఆ బ్రాంకై మీద నుండి చేస్తే లోపల బ్రాంకియోల్స్ ఓపెనింగ్ కనపడతాయి. బ్రాంకై దేనికి డివైడ్ అవుతుంది? బ్రాంకియోల్స్. అంటే మేము బ్రాంకైని డిసెక్ట్ చేస్తేనే ఆ బ్రాంకియోల్స్ ఓపెనింగ్స్ కనబడతాయి. అర్థమైందండి? అందుకే నేను ఈ బ్రాంకై ఓపెన్ బ్రాంకై మీద నుండి డిసెక్షన్ చేస్తున్నాను. రేఖ ఇలా వై షేప్లో క్లియర్గా ఒక్కొక్క బ్రాంచ్ చూడండి. రైట్ సైడ్ ఒక బ్రాంకై వెళ్ళిపోతుంది, లెఫ్ట్ సైడ్ ఒక బ్రాంకై వెళ్ళిపోతుంది. నేను బ్రాంకైని డిసెక్ట్ చేశాను, కట్ చేశాను. లోపల అన్ని హోల్స్ కనబడుతున్నాయి కదా సార్, అవన్నీ కూడా బ్రాంకియోల్స్ ఓపెనింగ్స్. ఈ బ్రాంకియోల్స్ ఓపెనింగ్స్ నుండి ఎయిర్ పాసేజ్ అనేది డిఫరెంట్ లోబ్స్లోకి ఎలా వెళ్తుంది కూడా మన చిన్న యాక్టివిటీ ద్వారా పిల్లలకు చూపించవచ్చు. ఏం లేదు సార్, దీనిలో ఒక చిన్న లోబ్ని మీరు కట్ చేయండి. ఇక్కడ ఒక బ్రాంకియోల్ ఓపెనింగ్ కనబడుతుందా? ఎస్. ఇందులో మీరు సిరంజి ద్వారా ఎయిర్ని పాస్ చేయండి. వావ్, బాగా చూడండి. మళ్ళీ ఇంకొకసారి మీకోసం ఈ రకంగా కూడా ఎయిర్ పాసేజ్ అనేది చిన్న సిరంజి ద్వారా పిల్లలకి చాలా ఎఫెక్టివ్గా చూసుకోవచ్చు. మన బాడీ లోపల నీటిలో తేలే ఏదైనా ఆర్గాన్ ఉందా అంటే అది లంగ్స్ అండి. ఎందుకంటే అలివేలే ఉండడం వల్ల ఇది నీళ్ళలో తెలుగుతుంది సార్. కొంతమంది డౌట్ అడుగుతారు పిల్లలు, సార్ సార్ మన ఒకటి ఈత పడ్డ పోయి నీళ్ళలో మంది చచ్చిపోయాడు కదా సార్, లంగ్స్ ఉన్నాయి లేకపోవచ్చు కదా డౌట్ సార్. చెప్పండి మీరు ఏంటంటే ఆ పిల్లవాడు భయంతో నీళ్లు మింగాడు, ఇప్పుడు ద్వారా నీళ్లు పోయింది, అప్పుడు రీప్లేస్మెంట్ జరుగుతుంది. ఎయిర్ అనేది బయటికి వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ లేకపోవడం వలన ఆ అబ్బాయి మునిగిపోతాడు. అదే అబ్బాయి మళ్ళీ 2 రోజులు వచ్చాడు సార్ మొన్న మునిగినట్టు ఏంది ఏం లేదు సార్, డీకంపోజ్ అవుతుంది.
ఎప్పుడైతే బాడీ డీకంపోజ్ బాడీ లోపల ఏమైతే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, బాడీ ఉబ్బుతుంది.